అందరికీ నమస్కారం. మెగాస్టార్ చిరంజీవి గారిపై పోసాని కృష్ణమురళి చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. దీని గురించి మనతో పాటు మాట్లాడడానికి నట్టికుమార్ గారు ఉన్నారు. నట్టికుమార్ గారితో మాట్లాడదాం. నమస్కారం అన్న. పోసాని కృష్ణమురళి గారు మాట్లాడిన మాటలు మెగాస్టార్ చిరంజీవి గారికి ఆపోజిట్గా ఒక మాట్లాడారు. ఈరోజు ట్రెండ్ అవుతున్నాయి. ఏం చెప్తారు సార్, విన్నారా? పిచ్చోలు మాట్లాడిన మాటలకు కూడా మన పరిధిలో తీసుకోవాలంటే మనకి చిరంజీవి గారు ఎక్కడ మాట్లాడారు, చిరంజీవి గారు ఎక్కడ, పిచ్చోలు ఎక్కడ, రెండు విషయాలు. ఎందుకంటే పోసాని కృష్ణమురళి అన్నీ ఇప్పుడు మనం ఏమైనా తిడితే ఉదయం లెగిస్తే మనం ముఖమొఖాలు చూసుకోవాలి. ఎందుకంటే ఉదయం లెగిస్తే అందరూ ఎక్కడ సినిమా ఇండస్ట్రీలో ఉంటాం. ఉదయం లెగిస్తే ఆయన మంచి ఫ్రెండ్స్. కానీ ఫస్ట్ నేనేం చెప్తున్నంటే నువ్వు వైసీపీకి ఉన్నావు, వైసీపీకి ఉండండి, తప్పలేదు. నేను టీడీపీకి సపోర్ట్ చేస్తున్నా, నేను టీడీపీకి సపోర్ట్ చేస్తాను. దాంట్లో ఆయన ఆ వీడియోలో నీకేం తప్పు అనిపించింది? రాజకీయంగా ఎదుర్కో అసభ్యగా పదజాలాలతో మాట్లాడి అంతకన్నా ఎక్కువ పదజాలాలు మనం మాట్లాడగలుగుతాం. మీకంటే ఎక్కువ పదజాలాలు మాకు వచ్చు. ఫస్ట్ నేను నేర్చుకున్న తర్వాత మీరు నేర్చుకున్నారు. అంటే మీరు కాదు, మళ్ళీ పోసాని కృష్ణమురళి. మళ్ళీ ఏం చెప్తున్నానంటే మనం ఈ 5 రోజులు అయిపోతే ఎలక్షన్స్ అవుతాయి. ఓటర్ అనేవాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. ఆ ఓటర్ ఎవరికి ఓటు వేయాలి అనేది నిర్ణయం తీసుకుంటే ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. మీకు దమ్ము ఉందా అని అడిగాను. మళ్ళా నీకు దమ్ముందా? పోలవరం ఎందుకు అవ్వలేదు? దమ్ముందా? ఆంధ్రప్రదేశ్లో రోడ్లు అద్దానంగా ఉన్నాయి, నీకు దమ్ము ఉందా చెప్పడానికి? జగన్మోహన్ రెడ్డి గారి తరపున కానీ నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన కానీ చెప్పగలవా? ఎంప్లాయ్మెంట్ ఎందుకు రాలేదంటే నువ్వు చెప్పగలిగావా? FDC చైర్మన్గా నువ్వు ఫెయిల్ అయిపోయావు. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టగలిగావా? స్టూడియో పెట్టగలిగావా? నా సినిమా ఫీల్డ్కి ఒక్కటైనా న్యాయం చేయగలిగావా? 160 జీవో ప్రకారం 325 ఎకరాల మా ఇడిగట్లో భీముడిపట్నంలో భూమిని తీసుకొచ్చి ఒక సినిమా వాళ్ళకి ఒక్క ఎకరమైనా ఎవరికైనా ఇవ్వగలిగావా? సినిమా వాళ్ళకి ఒక్కదానికైనా తీసుకొచ్చి మాకు చర్చలు జరిపావా? FDC చైర్మన్ అంటే వారధి, కానీ FDC చైర్మన్ ఇచ్చింది నువ్వు ముగ్గురిని తిట్టడం కోసం ఇచ్చారు. నీకు ఎందుకు ఇచ్చారు? ఒకటి పవన్ కళ్యాణ్ గారిని, ఒకటి లోకేష్ గారిని, ఒకటి చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికే నీకు ఇచ్చారు పోస్ట్ తప్ప నీకు అసలు నేను ఎవరో పట్టించుకోరు. ఒకటి నీ వల్ల వైసీపీకి 4 ఓట్లు పోతాయో తప్ప నీ వల్ల ఎవడు ఓటేయడు. నీ భాష మేము మాట్లాడగలుగుతాం. మేము ఒకటి అడుగుతున్నాం, ప్రజలు నిర్ణయం ఒకటే. నిర్ణయం నిర్ణయిత ప్రజలు. నీకు 3000 వస్తుంది పెన్షను. నీ బిడ్డకు ఉద్యోగం ఉందా? నీ బిడ్డ ఉద్యోగంతో ఉద్యోగస్తుడు అయ్యాడా? నీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వచ్చిందా? మీరు ప్రశాంతంగా బతకగలుగుతున్నారా? ఒక ఆటో డ్రైవర్ మీకు నెలకు సంవత్సరానికి 10,000 వస్తుంది. ఆటో డ్రైవర్ రోడ్ల మీద చక్కగా రోడ్డు వెళ్ళగలుగుతుందా? మీరు జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేయండి. మీ పంచాయతీల్లో పంచాయతీ కరెక్ట్గా నడుస్తుందా? పంచాయతీ ఫండ్స్లో మొత్తం టోటల్గా ట్యాక్స్లు కరెక్ట్గా కట్టి మీకు అది డెవలపింగ్ కరెక్ట్గా అడుగుతుందా? చెత్త పన్ను వేస్తున్నారా? చెత్త పన్ను ఇవ్వకుండా ఫ్రీగా ఇచ్చాడా? ఇవన్నీ కూడా వాలంటీర్స్ మీ దగ్గరికి వస్తున్నారు. వాలంటీర్స్కి ఒకటే చెప్తున్నాం, మీకు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన వెంటనే 10,000 రూపాయలు మీకు కంపల్సరీ ఇస్తాడు. అది వైసీపీ కార్యకర్తలకు ఇవ్వరు. నిజమైన వాలంటీర్స్ అందరూ ఉన్నవారు. రిజైన్ చేసి వెళ్ళిపోతున్న వాళ్ళందరూ వైసీపీ కార్యకర్తలు. వారు మేము ఎన్నికల కమిషన్కి ఏదైతే చెప్పామో అది నిజంగా వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాంట్లో వాళ్ళు ఒప్పుకున్నారు కూడా. ఎవరు? ధర్మన ప్రసాద్ గారు, దువ్వాడ శ్రీనివాస్ గారు, మన పేరు నాని గారు. ఎస్, మా కార్యకర్తలకే మేము వాలంటీర్గా ఇచ్చామని అంటే ఒప్పుకున్నారు. చెప్పగానే చెప్పారు, ప్రజలందరూ డేటాలో మేము పెట్టుకున్నాం, వాళ్ళ డేటాలో మేము ఏమైనా ఉపయోగించుకుంటాం. అది ఇంకా మేమేమంటున్నాం అంటే పోసాని కృష్ణమురళి గారు దీని మీద సమానం చెప్పండి. ఒక చిరంజీవి గారిని తీసుకొని వెళ్ళి, చిరంజీవి గారి దగ్గర ఆ రోజు మీరు ఉండేటప్పుడు మీరు కూడా ఉన్నారు, ఆయన వెళ్ళి మా ఇండస్ట్రీ కోసం, మా సినిమా పరిశ్రమ కోసం రిక్వెస్ట్ చేశాడు, మాకు ఇది చెయ్యండి సార్ అని. అది రిక్వెస్ట్ చేసిన దండం పెడితే దాన్ని కూడా వీడియో బయటికి రిలీజ్ చేశారు. మరి ఇది ఎంత దాకా కరెక్ట్? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తగునా, మీకు తగునా? మీరు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారా? మీరు బయట ఎక్కడ రోడ్డు మీద ఉన్నారా? మీరు వైసీపీ కార్యకర్త ఈ రోజు ఉండొచ్చు, మీ కళ మధ్యలో మిమ్మల్ని పెంచింది ఈ సినిమా ఇండస్ట్రీయే మిమ్మల్ని పెంచింది. అందుకే FDC చైర్మన్ అన్నారు. ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ అంటే మీరు వారధి, సినిమా వాళ్ళకి గవర్నమెంట్కి వారధి. మా కష్టాన్ని వాళ్ళకి చెప్పాలి, అటు నుంచి వచ్చింది మాకు చెప్పాలి. ఛాంబర్లు మాకు ఉన్నాయి. నేను ఛాంబర్ కౌన్సిల్ జాయింట్ సెక్రటరీగా, ఎక్స్ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ చైర్మన్గా నేను మిమ్మల్ని ఒకటే అడుగుతున్నా, మీరు సినిమా ఫీల్డ్లో ఉండి మా సినిమా వాళ్ళే తిట్టడం ఎంత దాకా కరెక్ట్? తిట్టడానికి మీకు ఎంత డబ్బు ఇచ్చారు? 100 కోట్లు ఉన్నాయన్నారు. మీరు 100 కోట్లు ఈరోజు దారాదత్తం చేసేయగలుగుతారా? మీరు రూపాయి తీసుకోకుండా నేను మాట్లాడుతున్నాను అంటారు. చిరంజీవి మీకు పర్సనల్గా మీకు ఏమైనా చెప్పాడా? చిరంజీవి గారు మిమ్మల్ని ఏమైనా ఒక మాట అన్నాడా? పవన్ కళ్యాణ్ గారు మిమ్మల్ని ఏమైనా అన్నాడా?
సీట్లు అమ్ముకున్నారు, 18 సీట్లు వచ్చినాయి, సీట్లు అమ్ముకుంటే సిగ్గు లేకుండా సీటు చిలకలూరుపేటకి ఎంత ఇచ్చాడు డబ్బులు. చిలకలూరుపేటలో ఆడవాళ్ళు చీపురు గట్లతో కొట్టారు. ఏమయ్యా ఆడవాళ్ళు చీపురు గట్లతో కొట్టారు. ఎందుకంటే నీకెవడయ్యా ఓటేస్తాడు అని అడిగారు. ఈయన చెప్పాడు మీరు నువ్వు కమ్మోడివి, మీ కాపుల పార్టీలో చేరావు రానివని అన్నారని. అది కాదు, నీలాగా ఇంగిత్తు లేనివాడు, నీలాగా లేడీస్కి మర్యాద ఇవ్వలేని వాడు, నువ్వేం మాట్లాడావో తెలియని పిచ్చోడు కాబట్టి, మెంటల కృష్ణ కాబట్టి, ఆ పిఆర్పి వాళ్ళు నీకు మంచోళ్ళు కాబట్టి నీకు సీట్ ఇచ్చారు. నిన్ను గెలిపించడం కాదు కదా, నీకు డిపాజిట్లు కూడా రావురా బాబు, ఇక్కడి నుంచి పొమ్మని తోసేశారు. ఒక బ్యాగ్ ఎట్టాడు, ఒక సాప్ ఎట్టాడు, పరస ఎట్టాడు, నెత్తి మీద పెట్టెట్టుకున్నాడు. మొదటి అయిపోయిన వెంటనే వచ్చేసాడు. ఫస్ట్ ఇళ్ళతోడు కార్లు వెళ్ళాడు, నేను కూడా చూసా. ఇక్కడే ఇల్లు మా ఎదుర్కొంటేనే. మళ్ళీ తర్వాత వచ్చే అన్ని నెత్తి మీద ఎత్తుకుని వస్తున్నాడు. బ్యాగు తిండే గిండే ఏమైందని అడిగితే ఆల్రెడీ తను తగిలేశారు అక్కడ చిలకలూరుపేట నుంచి అన్న. అయిపోయిన వెంటనే కట్ చేస్తే మళ్ళీ కేసీఆర్ ఆయన తిట్టాడు, కేసీఆర్ ఆయన ఈయన తిట్టాడు. అంటే తిట్టడానికే ఆయన పుట్టాడు కనుక తిట్టమనండి. కానీ లేడీస్ని వాళ్ళ భార్యను కానీ ఎందుకంటే వాళ్ళ మాకు సొంత ఇంట్లో వాళ్ళ కింద లెక్క కదా, అవతలైన ఇస్ ద ఫ్యామిలీస్ రెస్పెక్ట్. ఫస్ట్ నువ్వు మనిషి అయితే రెస్పెక్ట్ ఇచ్చి రెస్పెక్ట్ తీసుకోవాలి. మీరు ఎథిక్స్ మీద మాట్లాడండి, ఇష్యూస్ బేస్డ్ మాట్లాడండి. పార్టీ గెలుస్తుందా గెలదా, పార్టీ ఓడుతుందా, పార్టీ ఏం చేసింది అభివృద్ధి, చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు, రేపు మొత్తం టోటల్గా రాజధాని లేని రాష్ట్రానికి అమరావతి చేస్తాడా చేయడా, మీరు అమరావతి ఎందుకు చేయలేదు, పోనీ విశాఖపట్నం ఎందుకు చేయలేదు, మీరు కర్నూలు ఎందుకు చేయలేదు, మీకు చేత కాదా చేతనైందా. జగన్మోహన్ రెడ్డి పాలనలో మొత్తం ఒక గులకరాయి వచ్చింది, గోడకత్తి వచ్చింది, ఎన్ని కత్తులు వస్తాయి, ఎంతమంది బలైపోతారు. ఒక వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఏం జరిగిందో తెలియదు. రాష్ట్రాన్ని కాపాడలేను, ఇంట్లో వాళ్ళనే కాపాడుకోలేనాడు, రాష్ట్రాన్ని ఏం కాపాడుతాడు, ఒకటేసారి పిఠాపురంలో ఓడిస్తానని చెప్పి ముద్రగడ పద్మనాభరెడ్డి గారు తిరుగుతున్నారు. వాళ్ళ కూతురు ఇంట్లో వస్తే వాళ్ళ కూతురు కూడా నాకు సోదరుతో సమానం. మాకు ఆయన పెద్ద ఆయన అంటే మా కాపు నాయకుడిగా నేను పోరాట సమితిలో నేను కూడా చేశాను 93లో ఆయనతో పాటే. కానీ కాపు నాయకుడిగా ఆయన అంటే గౌరవం, వైసీపీ నాయకుడిగా గౌరవం లేదు. అలాగే నాకు ఎలాగలేదో ఇంకొకరికి ఎలాగలేదో అక్కడ ఉన్న కత్తిపూడి అవ్వచ్చు, శంఖవరం అవ్వచ్చు, కాకినాడ అవ్వచ్చు, అమలాపురం అవ్వచ్చు, రావులపాలెం అవ్వచ్చు, రామచంద్రపురం అవ్వచ్చు, పత్తిపాడు అవ్వచ్చు, ఎక్కడైనా మన టోటల్గా పిఠాపురం అవ్వచ్చు, ఎక్కడ కూడా కాపులందరూ యాంటీగా ఉన్నారు. కాపు నాయకుడు అయ్యుండి ఒక వైసీపీ నాయకుడు కొమ్ము కాయడం కరెక్ట్ కాదు. అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళు కూడా ఇది కరెక్ట్ కాదండి మీరు మాట్లాడుతున్న మాటలు. వంగా గీతా గారు మాట్లాడుతూ గెలుపు కోసం మాట్లాడుతున్నారు తప్ప వాళ్ళు వ్యక్తిగతంగా మాట్లాడట్లేదు. అసలు మీకు సంబంధం లేకుండా మీరు మాట్లాడుతున్నారు. ఇది మన కాపు నాయకుడు, రాష్ట్ర అధ్యక్షుడు కాపు నాయకుడికి మీరు ఒక కాపు నాయకుడిగా మద్దతు ఇవ్వాలి. ఎందుకంటే మనకు బీసీలో చేర్చాలంటే పవన్ కళ్యాణ్ కావాలి, బీసీలో చేర్చాలంటే మోడీ గారు కావాలి, 9th షెడ్యూల్లో చేర్చాలంటే మోడీ గారు కావాలి, పవన్ కళ్యాణ్ కావాలి. కనుక దయచేసి మనం చేర్చి మనం అడగాలి. వంగా గీతా గారు ఒక ఎమ్మెల్యే, కానీ రాష్ట్ర అధ్యక్షుడిని గెలిపించుకుంటే మన బీసీలో ఏబిసిడి వర్గీకరణ ఎలాగా ఒప్పించి చేసుకుంటున్నారో ఆయన పార్టీలో జాయిన్ అవ్వలేదు. అలా మీరు కూడా ఒప్పించి చేయించుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి తప్ప ఒక పార్టీకి ఒక కాపును ఒక కుల నాయకుడు జాయిన్ అవ్వకూడదు. అది ఆ అమ్మాయి కూడా మా నాన్నగారు మనసు పట్టుకోలేక బాధతో ఆ అమ్మాయి మాట్లాడితే ఆ అమ్మాయిని ఇంటికి రావద్దంటాడు. పవన్ కళ్యాణ్ గారు చాలా క్లియర్గా చెప్పారు, అమ్మ నాన్నగారి దగ్గర నేను వస్తా, నేను మాట్లాడతా, దయచేసి మీ కుటుంబాన్ని విడగొట్టొద్దు. పద్మనాభ గారి మాటలు పట్టించుకోకూడదు. ఇప్పుడు ఆల్రెడీ మాటలకృష్ణ మాట్లాడినట్టు ఉంటుంది. బలేనోళ్ళే పద్మనాభ గారి మాట్లాడుకోవచ్చు, ఆయనకు ఆల్రెడీ అయిపోయింది ఫస్ట్ దానికోసం మాట్లాడు. ఎందుకంటే ఆయన అంటే ఇస్ వెరీ రెస్పెక్ట్ అండ్ వెరీ గౌరవం. కానీ ఆ గౌరవం ఎందుకు పోయిందంటే నాకు ప్రసన్న కృష్ణమూర్తిలో గౌరవమే. ఎందుకంటే నేను ఆయనతో డైరెక్షన్లో సినిమా చేశాను, నా సినిమాలు కూడా నిర్మాతగా సినిమాలు చేశాడు, వెరీ రెస్పెక్ట్. కానీ పొలిటికల్ ఇది పొలిటికల్ వే చేస్తాడు. ఆయన మాట్లాడిన మాట నేను మాట్లాడే సంబంధం. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడిపోయే పరిస్థితి, అందుకే మీరు 1,10,000 మెజార్టీతో గెలుస్తాడు. అభిమానంతో సినిమా ఆర్టిస్టులు వస్తున్నారు, 1,10,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. జూన్ 9వ తారీఖు 10వ తారీఖు పెట్టుడు ముహూర్తం పెట్టుకోమనండి, పద్మనాభరెడ్డి గారు నామకరణం చేసుకోమనండి. మళ్ళా చెప్తున్నా, 1,10,000 మెజార్టీతో గెలుస్తున్నాడు. వంగా గీతా గారికి డిపాజిట్లు పోతున్నాయి. నాట్ ఓన్లీ వంగా గీత, నా సోదరుకు కాదు, వైసీపీకి డిపాజిట్లు కళ్ళంతో ముద్రగడ పద్మనాభం గారు ఓడిపోతూ ముద్రగడ పద్మనాభరెడ్డిగా మార్చుకుంటున్నారు. అది జూన్ 9 అది 10 పెట్టుడు ముహూర్తాలు పెట్టుకుంటే మంచి ముహూర్తం ఉంది, పేరు మార్చుకుని. ఈయన జూన్ 4 ప్రమాణ స్వీకారం చేస్తాడంట జగన్మోహన్ రెడ్డి గారు. జూన్ 4 రిజల్ట్స్ రాకుండా నీకు అసలు గవర్నర్కి నీకు మొత్తం టోటల్గా ఎమ్మెల్యే సీట్లు ఇవ్వకుండా రిజైన్ చేస్తా ప్రమాణ స్వీకారం చేస్తావు. ఓహో, ఆయన ఇంట్లో కూర్చొని ప్రమాణ స్వీకారానికి ట్రయల్ చేస్తాడా?
ఆహా అంటే అక్కడ రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. అయ్యా నేను ఓడిపోయాను కనుక మళ్ళా నేను ప్రమాణ స్వీకారం నేను సీఎంగా ఉండటానికి నేను ప్రయత్నం చేశాను అని జూన్ 4 ప్రమాణ స్వీకారం ఆయన కాదు చేసుకుంటాడు. ఎవరెవరు ఉంటారు? సాక్షి టీవీలో ఒకటి భారతి గారు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, ఆయన మొత్తం టోటల్గా రెడ్లు ఎవరైతే ఉన్నారో అక్కడి నుంచి ఆ చివరి రెడ్డి విజయసాయి రెడ్డి గారు, ఈ చివరి బొత్స సత్యనారాయణ గారు, ఆ చివరి దోచుకున్న ఎంబీబీ సత్యనారాయణ గారు. సార్ మనం దాచుకుందాం అనుకున్న దాచుకునేది మొత్తం ప్రజలు సార్ మనకు మొత్తం కొంపలు ముంచారు సార్. ఇప్పుడే తెలిసిన వార్త మనకి 23 సీట్లు వచ్చాయి సార్. ఇప్పుడు అది కూడా 23 సీట్లు 3 సీట్లు ఓడిపోయి పట్టి ఉన్నాం సార్. మీకు కూడా మెజార్టీ పడిపోయింది సార్. 10,000కే వచ్చింది సార్ మెజార్టీ. విజయసాయి రెడ్డి గారు ఓడిపోయారు సార్. ఎంబీబీ సత్యనారాయణ గారు అవుట్ సార్. బొత్స సత్యనారాయణ కళా వెంకట మీద ఓడిపోయాడు సార్. అది 4వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం వాళ్ళది. 130 నుంచి 140 సీట్లు గెలుస్తున్నారు. గెలుపు తథ్యం.